ఉప ఎన్నిక ప్రచారం హీటెక్కిన వేళ మరో వార్త రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. అసలు బీఆర్ఎస్ అభ్యర్థి పోటీలో ఉంటారా లేరా అన్న చర్చ మళ్లీ తెర మీదకి వచ్చింది. మరో 3 రోజుల్లో పోలింగ్ ఉంది. ఇలాంటి సమయంలో మాగంటి సునీతకు కుటుంబ వివాదం తలనొప్పిగా మారింది. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రెండో భార్య సునీత బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మేరకు ప్రచారం కూడా ముమ్మరం చేస్తున్నారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి తెర మీదకొచ్చారు. సునీత మాగంటి గోపీనాథ్ భార్య కాదని చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకున్నాయి. దీనంతటికీ కారణం తహసీల్దార్ కార్యాలయం జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. వీరి వివాదం బీఆర్ఎస్ పార్టీకి కూడా తలనొప్పిగా మారింది. తహసీల్దార్ కార్యాలయం సునీత ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వగా దీనిపై మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి, ఆమె కుమారుడు తారక ప్రద్యుమ్న తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సునీతకు ఈ సర్టిఫికేట్ జారీ చేయడం అన్యాయమని, దాన్ని వెంటనే రద్దు చేయాలని వారు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన తహసీల్దార్ కుటుంబ సభ్యులిద్దరిని విచారణకు పిలిచారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో మాగంటి సునీత వ్యక్తిగతంగా హాజరై తన వివరణ ఇచ్చుకున్నారు. ఇదే సమయంలో మాలినీదేవి, తారక్ ప్రద్యుమ్న కూడా తమ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారం కారణంగా కార్యాలయ పరిసరాల్లో ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది. రాజకీయంగా చూస్తే ఈ కుటుంబ వివాదం బీఆర్ఎస్ కు చిక్కుముడిగా మారింది. మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత ఆయన స్థానంలో భార్య సునీతను అభ్యర్థిగా ప్రకటించిన బీఆర్ఎస్ ఇప్పుడు అంతర్గత కుటుంబ తగాదాలతో ఇబ్బందులు పడుతోంది. సునీతకు నామినేషన్ అర్హత లేదు అంటూ తారక్ ప్రద్యుమ్న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం కుటుంబ సంబంధాల అంశం న్యాయస్థాన పరిధిలోకి వస్తుందని సూచించింది. ఫ్యామిలీ సర్టిఫికేట్ వివాదం నేపథ్యంలో మాగంటి కుటుంబంలో ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే వివాదాలు మాగంటి సునీతను పోటీ నుంచి తప్పించలేవు, కానీ ఫలితంపై ప్రభావం పడొచ్చని నిపుణులు అంటున్నారు. అలాగే ప్రత్యర్థులకు కూడా ఇది ఒక అస్త్రంగా మారొచ్చు అని అంటున్నారు. కుటుంబ రాజకీయాలను ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుందా లేదా అని, అలాగే సునీత ఫలితంపై ఈ వివాదం ఏ మేరకు ప్రభావం పడుతుందో చూడాలి.